ఫీఫా వరల్డ్ కప్ 2026 లో మన ఇండియా ఆడే అవకాశాన్ని ఖత్తర్ లాగేసుకుంది. ఎందుకో తెలుసుకునే ముందు మీకు స్పోర్ట్స్ సిస్టమ్ అయితే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024 లో ఫీఫా క్వాలిఫైయర్ మ్యాచెస్ జరుగుతున్నాయి. సో మనం మూడో రౌండ్ కి వెళ్ళడానికి ఇండియా ఖత్తర్ పైన ఒక మ్యాచ్ గెలవాలి. అయితే ఈ మ్యాచ్ ఖత్తర్ లో జరుగుతుంది. ఫస్ట్ 70 మినిట్స్ వరకు ఇండియాదే పై చేయి 0-1 తేడాతో మనమే లీడ్ లో ఉన్నాం. కానీ అప్పుడే ఇలా జరిగింది. గోల్ ని సేవ్ చేసే క్రమంలో మన గోల్ కీపర్ గుర్ప్రీత్ సింగ్ చేతి నుంచి బాల్ జారిపోయి వైడ్ లైన్ బయటికి వెళ్ళిపోయింది. ఆ బాల్ వైడ్ లైన్ బయటికి వెళ్ళిపోవటం అందరూ చూశారు. ఇది చూసిన మన భారత ఆటగాళ్లు ఒక కార్నర్ కిక్ వస్తుంది అనుకున్నారు. కానీ అప్పుడే ఖత్తర్ ఆటగాడు ఆ బంతిని లోపల తీసుకొచ్చి గోల్ వేశాడు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే రెఫరీ దాన్ని గోల్ గా ప్రకటించాడు. ఆ డిసిషన్ విని మన ఇండియన్ ప్లేయర్స్ ఆశ్చర్యపోయారు. మన ప్లేయర్స్ రెఫరీ దగ్గరికి వెళ్లి ఆర్గ్యూ చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. మన ఇండియాకి ఈ మూమెంట్ చాలా బాధాకరమైనది. ఎందుకంటే మనం ఒక్కసారి కూడా ఫీఫా టోర్నమెంట్ ఆడలేదు. 2050 లో ఒక్కసారి క్వాలిఫై అయ్యాం. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు కూడా డ్రాప్ అయిపోయాం. అండ్ ఇప్పుడేమో ఇలా జరిగింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి.